సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా తెలుగు సంవత్సరాది వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామదేవత అంకమ్మ పరమేశ్వరి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెల్లూరులో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని 50,000 చెట్లు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే 10,000 చెట్లను నాటడం జరిగిందన్నారు. సీఎం ఆదేశాల మేరకు సింగపూర్, సౌత్ కొరియా, ఇండోర్లో పర్యటించి అధ్యయనం చేశామని మంత్రి తెలిపారు. జూన్ 12 కల్లా నెల్లూరును గ్రీన్ సిటీగా మారుస్తామన్నారు. ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు నెల్లూరులో అంకమ్మ దేవతను యాక్చువల్గా ఈరోజు ప్రార్థించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ తల్లిని వేడుకోవడం జరిగింది. నెల్లూరులో అనేకమైన వర్క్స్ జరుగుతున్నాయి, మీకు అందరికీ తెలిసిందే. ట్రీ ప్లాంటేషన్స్ 50,000 చెట్లు నాటడానికి ఒక ప్రణాళిక రచించి దాదాపు 10,000 చెట్లు ఆల్మోస్ట్ కంప్లీట్ చేశారు. ఇవన్నీ కూడా జూన్ 12కి ఎటువంటి పరిస్థితుల్లో కూడా నెల్లూరు మొత్తం చక్కటి గ్రీనరీ ఉండాలని ఆదేశించింది. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు 50% గ్రీనరీ స్పేస్ ఉండాలని మాకంతా ఆదేశించారు. ఆ నేపథ్యంలో కొన్ని సిటీస్, సింగపూర్ కావచ్చు, లేదా సౌత్ కొరియా కావచ్చు, లేదా మన కంట్రీలో కూడా ఈరోజు తీసుకుంటే ఇండోర్ కొన్ని స్టేట్స్ యాక్చువల్గా గ్రీనరీ డెవలప్ చేశారు. వాటన్నిటిని స్టడీ చేసిన తర్వాత ప్రతి 5 మీటర్లకి ఒక చెట్టు వేయాలని ఆదేశించాను. దాని మీద అధికారులు చాలా చక్కగా దాన్ని ప్లాన్ చేశారు. కొన్ని దగ్గరలో అయితే ఫ్లవర్స్ కూడా వచ్చేసినాయి. అప్పుడే ఒక్కొక్క చెట్టు 15 అడుగుల నుంచి 25 అడుగులు. ఒక దగ్గర చూస్తే 39వ డివిజన్లో చూసా, అది 20 అడుగుల పైన ఉంది. నిజంగా చాలా ఆనందం వేసింది. అంటే చిన్న చిన్న చెట్లు వేస్తే ఈ పథకాలు చాలా రోజులు పడుతుంది. నేను ఒకటే చెప్పాను, రాబోయే 3 సంవత్సరాలు ఈ చెట్లన్నీ పెద్దవి కావాలి. ఆ విధంగా ఈరోజు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ చాలా చక్కగా చేస్తారు. వీటన్నిటికంటే కూడా నెల్లూరులో 15 డ్రైన్స్ ఎంతో కాలం నుంచి దాదాపు 20, 30, 40 ఏళ్ల నుంచి అవన్నీ బూడిపోయి దానివల్లనే దోమలనే సిటీకి వస్తున్నాయి. వాటన్నిటిని 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేయాలనే దాంతో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అడిగితే లాస్ట్ బడ్జెట్లో 50 కోట్లు శాంక్షన్ చేశారు. దాని మీద వర్క్ టేకప్ చేశారు. ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతుంది.